ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 5Cలో క్వశ్చన్ నెంబర్ 14 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్లయితే ది మ్యాగ్నిఫికేషన్ బై ఎ లెన్స్ ఈజ్ -3. ఒక లెన్స్ కి మ్యాగ్నిఫికేషన్ -3 ఉంది. నేమ్ ది లెన్స్. ఆ లెన్స్ ఎలాంటి లెన్స్ అయి ఉంటుంది, దాని నేమ్ ఏంటి, కాన్వెక్సా కాన్కేవా. అండ్ స్టేట్ హౌ యూ అండ్ వి ఆర్ రిలేటెడ్. యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కి, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్ కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది అని చెప్పాల్సి ఉంటుంది ఈ ఒక్క క్లూతో. సో ఇక్కడ మనం ఫస్ట్ గివెన్ మ్యాగ్నిఫికేషన్ మనం m తో డినోట్ చేస్తాం. m అనేది -3 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఈ సింబల్ మైనస్ ఉంది చూసారా, ఈ మైనస్ నుంచి మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు, దేంటి అర్థం చేసుకోవచ్చు, అలాగే 3 నుంచి ఏంటి అర్థం చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ది ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, అంటే ఇది మనకి నెగిటివ్ ఉంది అంటే యాక్చువల్గా m అనేది మనకి m కి ఒక ఫార్ములా ఉంటుంది. ఇది ఎలా చెప్పగలిగాం డైరెక్ట్ గా అంటే m కి ఒక ఫార్ములా ఉంటుంది v/u లెన్స్ లో. అలానే h'/h. ఓకే, ఇక్కడ v/u అన్నామంటే v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఎప్పుడూ నెగిటివే. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనం లెన్స్ కి లెఫ్ట్ సైడే తీసుకుంటాం. ఇది ఎప్పుడూ నెగిటివే. సో ఇప్పుడు ఇది నెగిటివ్ ఉన్నది, మనకి ఆన్సర్ లో ఇది నెగిటివ్ వచ్చింది అంటే కంపల్సరీగా v పాజిటివే కదా అవ్వాలి. అసలు అర్థం చేసుకోండి, వి కూడా ఒకవేళ నెగిటివ్ అయితే నెగిటివ్ క్యాన్సిల్ అయ్యి మనకి మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ కదా అవుతుంది. అందువల్ల ఇంకా యూ కంపల్సరీ నెగిటివ్ అన్నప్పుడు ఇంకా మనకి m కూడా నెగిటివ్ వచ్చింది అన్నప్పుడు దాన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది లాజిక్ గా వి అనేది కంపల్సరీ పాజిటివ్. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఎప్పుడూ నెగిటివ్, ఇందులో ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్. అంటే లెన్స్ నుంచి పాజిటివ్ ఉంటే దాన్ని రైట్ సైడ్ తీసుకోవాలి, లెన్స్ నుంచి నెగిటివ్ దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అంటే ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇమేజ్ అనేది రైట్ సైడ్ ఫామ్ అయింది. అందువల్ల అది మనకి రియల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ వైపే అది కనుక ఇమేజ్ కనుక ఫామ్ అయితే అది వర్చువల్ అవుతుంది. కానీ ఇది ఆపోజిట్ ఫామ్ అయింది. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అంటే ఆబ్జెక్ట్ ఒకవైపు ఉంటే ఇమేజ్ ఇంకోవైపు ఫామ్ అయింది. అలాంటి ఇమేజ్ రియల్ ఇమేజ్. తర్వాత ఇన్వర్టెడ్ అలా చెప్పగలం అంటే ఇక్కడ కూడా సేమ్ లాజిక్కే. ఇక్కడ ఈ రెండింటిలోని కంపల్సరీ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయ్యి ఉండాలి, అప్పుడే కదా మన మైనస్ వస్తుంది. హెచ్ ఎప్పుడు పాజిటివే, ఎందుకంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే మనం ఎప్పుడు ఆబ్జెక్ట్ తీసుకుంటాం. కంపల్సరీకి ఇప్పుడు ఆన్సర్ నెగిటివ్ రావాలంటే ఇంకా h' నెగిటివ్ అవ్వాల్సిన పరిస్థితి. అంటే ఇది బిలో ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఒకటి అబోవ్ అయితే ఒకటి బిలో, అది ఇన్వర్టెడ్. రైట్. సో ఈ ఒక్క సింబల్ వల్ల మనకి ఏం తెలిసిందంటే ఇమేజ్ ఇస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని తెలిసింది. ఇప్పుడు ఈ నెంబర్ నుంచి ఏం తెలిసింది అని చెప్పబోతున్నాను. ఈ నెంబర్ నుంచి మనకి ఏం చెప్పొచ్చు, ఈ వాల్యూ నుంచి m అనేది 3 అనేది గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ అయింది అంటే ద ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్. దీన్నే మ్యాగ్నిఫైడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అంటే ఫైనల్ గా దేర్ ఫోర్ ది ఇమేజ్ గివెన్ బై ది లెన్స్ ఈజ్ ఎలాంటి ఇమేజ్, ఇవన్నీ కలిపి ఆలోచించండి. రియల్ అండ్ ఇన్వర్టెడ్, మ్యాగ్నిఫైడ్. ఇలాంటి ఇమేజ్ ఎవరు ఇవ్వగలరు అంటే ఓన్లీ కాన్వెక్స్ లెన్స్ మాత్రమే ఇవ్వగలదు. సో విచ్ క్యాన్ బి ఫార్మ్డ్ ఓన్లీ బై కాన్వెక్స్ లెన్స్. ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ లో ఉండే 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్ కూడా వర్చువల్ అండ్ డైరెక్టే. కాబట్టి ఇక్కడ మనకి నేమ్ ది లెన్స్ ఫస్ట్ బిట్, నేమ్ ది లెన్స్ కాన్వెక్స్ లెన్స్, లేదా ఇట్ ఈజ్ కాన్వెక్స్ ఇన్ నేచర్ అని రాసా కరెక్టే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూ అండ్ వి ఎలా రిలేట్ అయి ఉన్నాయి అనేది చెప్పబోతున్నాను. m కింద ఫార్ములా చెప్పాను కదా ఇందాక, లెన్స్ లో m = v/u. ఇక్కడ మన క్వశ్చన్ లో ఇచ్చిన m ఎంత, -3 = v/u. ఇది స్మాల్ v బై స్మాల్ u. దీన్ని బట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు -3 times u.
ఇది వి అండ్ యు ఆర్ రిలేటెడ్. రైట్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 14 అనేది కంప్లీట్ అయింది.